రామ్నాథ్ గారు, రాజధాని రెండో దశ అని అంటే అందరికీ అర్థమైంది. 20,000 ఎకరాల్లో భూ సమీకరణ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది, పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ మీటింగుల్లో చెప్పి జీవోలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారులేండి, ఇది వేరే విషయం. కానీ ఇప్పుడు నిన్న ఈనాడు దినపత్రిక రాసిన వార్త ప్రకారం చూస్తుంటే 709 చదరపు కిలోమీటర్లు, 1,75,000 ఎకరాలు, 1,75,000 ఎకరాలు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దీని వెనుక ప్లాన్ ఏంటి? ఇది మాస్టర్ ప్లానా, ఇంకేదైనా మాస్టర్ మైండా? అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈనాడు ఇంత పక్కాగా ఒక మ్యాప్ కూడా వేసి ఈ గ్రామాలన్నీ తీసుకుంటున్నారు అని చెప్తుంది అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వీళ్ళకు ఉందనేది క్లియర్ గా అర్థమైపోతుంది. మొదటి దశలో 53,000 ఎకరాలు. చాలా మంది అనుకున్నది ఏంటంటే మొత్తం కలిసి 1,75,000 అనుకున్నారు. కాదు, అది ఇది కలిపి అంతా 2,30,000 కోట్లు, 30,000 ఎకరాలు మీరు చెప్పినట్టు. దీంతో ఈనాడు పత్రిక కవర్ చేయడానికి, అంటే ఒక్కసారిగా చెప్తే ఎక్కడ గుండెపోటు వచ్చి పడిపోతారేమో అన్నట్టుగా మొదటి పేజీలో మొదటి పేరాలు ఏం రాశారు? 709 అంటే 1,75,000 ఎకరాల్లో ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లో భూమిని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడం లేదు అన్నారు. అంటే రెడీ చేస్తోంది. కానీ లోపలికి వెళ్ళేసరికి ఏం రాసేశారు? రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. అంటే మొదట్లో తీసుకున్న 53,000 ఎకరాలతో పాటు ఈ 1,75,000 ఎకరాలను కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసేసుకోబోతున్నారు అని రాసేసింది. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి ఆ కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం అసాధ్యం కాబట్టి ఒకటేసారి మొత్తం ఈ 1,75,000 ఎకరాలకి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. 2,30,000 ఎకరాల్లో రాజధాని ఉంటుంది, ఎక్కడన్నా ఉందా? ఎక్కడ ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దీన్ని ఒకటి ఆలోచిద్దాం సార్. జనరల్గా సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఒక రాజధానికి ఉండాల్సినవి ఏమేమి కావాల్సి వస్తాయి అవసరాలు, అవి కట్టడానికి ఎంత భూమి అవసరం అవుతుంది? ఇప్పుడు రాజధానికి అంటే ఇప్పుడు ప్రభుత్వ భవనాలు, సచివాలయము ఇవన్నీ ఉంటే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి అన్నదని ఒక సెంటిమెంట్ గా మార్చారు. ఎవరైనా సరే దాంట్లో లోతుపాతుల్ని ప్రశ్నిస్తే వెంటనే మొత్తం మీద పడుతున్నారు, మీరు అమరావతి ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు అని. దాంతో చాలా మంది భయపడి ముందుకు రావడం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిఆర్డీఏ చెప్పిన దాని ప్రకారమే 1 ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఏది ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం. ఈ లెక్కను చూసినా కూడా 4,60,000 కోట్ల రూపాయలు ఓన్లీ, అంటే డెవలప్ చేయడం అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత అవుతుంది. కానీ ఇది ఒక రోజులో అయ్యేది కాదు, 5 ఏళ్లలో అయ్యేది కాదు. ఈ 1,75,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం అది ఎకరా 5 కోట్లకు వెళ్ళచ్చు ఓన్లీ డెవలప్ చేయడానికి. మరి దీన్నంతా ఎవరు పైకి వస్తారు? పైగా ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏదో వాళ్ళు భూములు ఇస్తున్నారు, ప్రభుత్వం తీసేసుకుంటోంది అని అనుకుంటున్నారు. కానీ భూములు ఇస్తున్న వాళ్ళకు ఎకరాకి ఏడాదికి 50,000 రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. కానీ అది కూడా ఏంటి, ప్రతి ఏడాది 10% కౌలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన వాళ్ళకి ఈరోజు 1,00,000 రూపాయలకి వెళ్ళింది ఎకరానికి కౌలు, ఏడాదికి 1,00,000 రూపాయలు కౌలు చెల్లిస్తున్నారు. అంటే ప్రతి ఏటా 10% పెంచుకుంటూ పోయారు. ఏది జరీఫ్కు 50,000 రూపాయలు ఫస్ట్ చెప్పారు, ఆ తర్వాత ప్రతి ఏడాది 10% పెంచుకుంటూ పోయేసరికి ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడికి వెళ్ళిపోయారు దాదాపు. ఇప్పుడు వీళ్ళు భూములు ఇస్తున్న వాళ్ళు డైరెక్ట్ గా మాకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఆ స్థాయి నుండి మొదలు పెట్టండి, ఇన్ఫ్లేషన్ ఉంది కదా అని చెప్తున్నారు. దీన్ని అంతా చూస్తే పైగా ఒక విషయం మన ఆటలో చెప్తే వీళ్ళంతా రైతుల్ని అవమానిస్తున్నారు, రైతుల ద్రోహులు అని మాట్లాడతారు. స్వయంగా ఏపీ వెంకటేశ్వరరావు గారే అన్నారు. ఏమని? ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ప్లాన్ రెడీ చేసి లేదు, అక్కడ అభివృద్ధి జరగలేదు, కానీ మిగతా ప్రాంతంలో మళ్ళీ రెండో పూలింగ్ అంటుంటే ఎందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు అనే దానికి చెప్తూ ఆయన రెండో దశలో పూలింగ్ లో ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఒక మాట మాట్లాడారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు అయ్యేది లేదు, ఏమీ లేదు, ఈ వ్యవసాయం చేయలేకున్నాము, కాబట్టి ప్రభుత్వానికి ఇస్తే క్రమం తప్పకుండా కౌలైన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది రైతులు భూములు ఇస్తున్నారని చెప్పారు ఏపీ వెంకటేశ్వరరావు గారే. ఒకవేళ ఇదే నిజం అయితే ఈ ఉద్దేశంతో ఇస్తూ ఉంటే మరి దీనిలో త్యాగాలు ఎక్కడ ఉన్నాయి అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి ఎకరాకి 50,000 1,00,000 రూపాయలు కౌలు అంటే అసలు ఆ ప్రాంతంలో అది అసాధ్యం. అంతకు మించిన లాభాలంటూ ఏమీ ఉండవు. మరి ఇలాంటి చోట త్యాగం అనే పదం ఎక్కడి నుండి వస్తుంది అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. 33,000 ఎకరాలు తీసుకున్నారు, సరే ఇప్పటివరకు డెవలప్ చేయలేదు. అసలు ఈ 1,75,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రజల ఆమోదం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నా చేతుల్లో అధికారం ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను అని అంటున్నారే కానీ
ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పారా రెండో దశ కూలింగ్ ఓకే, వెళ్తామని? ఒక మంచి పాయింట్. చెప్పలేదు. నాకు ఒక డౌట్. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్న ఈ 1,75,000 ఎకరాలకు సంబంధించి సిద్ధం చేస్తున్నారని ఈనాడు దినపత్రిక రాసింది కదా, ప్రజామోదం లేనట్టేనా దీనికి? ఇంకా ఎవరితో చర్చించారు? ఎలక్షన్లకు ముందు ఈశ్వర్ గారు ఎలక్షన్లకు ముందు ఓపెన్ గా చెప్పాలంటే ఇవన్నీ వదిలిపెట్టి మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్ళ మీద కొంత కన్సర్న్ ఉంది పబ్లిక్ లో. అవును. సరే అది రైటా రాంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప ఒప్ప ఇది వదిలిపెడితే సరే ఏదో నమ్మి ప్రభుత్వానికి భూములు ఇచ్చారు వాళ్ళ వరకు న్యాయం చేయాలన్న ఒక ఒపీనియన్ అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా మేము సెకండ్ పూలింగ్కి వెళ్తామని చెప్పలేదు. ఓ మున్సిపాలిటీ అవుతుంది దీంతో అని చెప్పలేదు. అప్పుడే సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఈ 53,000 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం అవుతుందని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అంటున్నారు. ప్రజల మీద గౌరవం ఉన్నా ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని గౌరవించాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 53,000 ఎకరాల చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అక్కడున్న రైతులందరినీ హ్యాపీగా చూపించి రేపు 29 ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి అడగమనండి, ఇదిగో నేను 53,000 ఎకరాల్లో డెవలప్ చేసి రైతులంతా హ్యాపీగా ఉన్నారు, నేను ఈ ప్రోగ్రెస్ చూపెడుతున్నాను, మళ్ళీ నన్ను గెలిపించండి, 1,75,000 ఎకరాలు తీసుకొని అమరావతిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి వెళ్ళమనండి, చేయొచ్చు. ఎందుకంటే ఈ 53,000 ఎకరాల్లో డెవలప్ చేయడానికి ఈ 29 వరకు సరిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆమోదం ఉండాలనుకుంటే ఎన్నికల్లో అడిగి ఎన్నికలకు వెళ్ళి గెలిచిన తర్వాత చేయమనండి. చేయరు. ఎందుకు చేయరు అంటే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. రెండో విడత మీరు బాగా గమనిస్తే రెండవ దశ పూలింగ్కి వెళ్తారన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనలిస్టులు తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళే గొనిగారు. ఇదేంటి మరి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి న్యాయం చేయలేదు, మళ్ళీ ఇంతమందిని తీసుకొని వచ్చి ఎలా చేస్తారన్నారు. కానీ మళ్ళీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు కానీ ఈ మధ్య వాళ్ళు మాట్లాడడం లేదు. మళ్ళీ ఇవన్నీ ఏంటి క్లియర్ గా అర్థమవుతుంది, పబ్లిక్ ఆమోదం లేదు, మాకు అధికారం ఇచ్చారు మేము ఏమైనా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి ద్రోహి, రాజధాని ఉండడం ఆయనకి ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. కానీ చెప్పాలంటే ఏపీలో ప్రజా చైతన్యం ఉందా చచ్చిపోయిందన్న బాధ కలుగుతుంది. ఒకసారి అధికారం ఇచ్చినందుకు ఈ స్థాయిలో లక్షల ఎకరాల భూములు తీసేసుకొని వాటిని డెవలప్ చేయడానికి ఇప్పుడు సింపుల్ అండి, హైదరాబాద్ లో ఎక్కడ పూలింగ్ చేయలేదు, అవును, చాలా ప్రాంతాలు విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? మీరు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి వదిలేయండి, ఇగో రహదారులకు ఇంత అవుతుందని మాస్టర్ ప్లాన్ వదిలేస్తే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు, వాళ్ళు లేఅవుట్ వేసుకునే వాళ్ళకి అనుమతులు ఏంటి వేసుకుంటారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇలా కాకుండా నేనే తీసుకుంటా, ఎకరా 2 కోట్లు పెట్టి మీకు డెవలప్ చేసి ఇస్తా, మొత్తం నేనే చేస్తా అని ప్రభుత్వం ఎందుకు వేసుకుంటోంది? ఏటా వేల కోట్ల రూపాయల కౌలు చెల్లిస్తూ మరి ఈ భారాన్ని అంతా ఎందుకు వేసుకుంటున్నారు అన్నది పెద్ద ప్రధానమైన ప్రశ్న. ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనా కూడా ఆయన బుల్రోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ రోజు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఈ 1,75,000 కావచ్చు, ఈ విపరీత పోకడలన్నీ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో జరుగుతున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ భూ యజమానులకు మధ్యలాగా ఎవరు చూడటం లేదు మానసికంగా. తెలుగుదేశం పార్టీ అధినేతలకి అక్కడున్న వ్యక్తులకి మధ్య జరుగుతున్న ఒప్పందంలా చూస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా లేవు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన ప్రాంతాల ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. కానీ ఆ భూములు ఇస్తున్న వాళ్ళకేమో కౌలు వస్తుంది, డెవలప్ చేసి ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఏంటి, ఇతర ప్రాంతాల వాళ్ళకు ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నారు కదా మొన్న, నా ఇష్టం 99 పైసలకి ఎకరా కాదు గజంగా మొత్తం ఇచ్చేస్తా, మీరు ఎవరు అడగడానికి డైరెక్ట్ మీడియా ముందు అన్నారు. అమరావతిలో కూడా అదే చేస్తున్నారు. 1,75,000 ఎకరాలు మళ్ళా సెకండ్ ఫేజ్ లో తీసుకొని మొత్తం 2,28,000 ఎకరాలతో మేము రాజధాని చేస్తామని ఒక చిన్న రాష్ట్రం చెప్తోంది. అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ తప్పించి ఏమీ వ్యవహారం లేదు, ఇదంతా మోసపూరితంగానే జరుగుతుంది అనేది బహిరంగంగా అర్థమవుతుంది. ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించాల్సిన అంశం ఇది.